సంపాదించేవాడు మాత్రమే కాదు, ఆ సంపాదనలో కొంత భాగాన్ని గొప్ప మనసుతో ఓ మంచి కార్యానికి ఉపయోగించేవాడే నిజమైన ధనవంతుడని నిరూపించారు శివపార్వతుల్లాంటి శ్రీ కమల్ నారాయణ్ రాఠీ, శ్రీమతి లీలావతి రాఠీ దంపతులు. అనిర్వచనీయమైన సేవాగుణంతో ముందుకు సాగుతోన్న ఈ పుణ్య దంపతులు సనాతన ధర్మరక్షణ కోసం మహర్నిశలు కృషి చేస్తున్న శ్రీశంకర గురూజీ సేవా కార్యక్రమాలకు ముగ్ధులై గురూజీ చూపిన బాటలో నడుస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు. ఇప్పటికే చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని నిర్మించిన శ్రీశంకర గురూజీ తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా బాచుప్పల్లో 1000 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన అరుదైన బ్రహ్మసూత్ర శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణానికి సంకల్పించగా శివాలయ పునరుద్ధరణలో ఈ పుణ్య దంపతులు భాగమవడంతో శివాలయ జీర్ణోద్ధరణ పూజలు ఘనంగా జరిగాయి. మార్చి 5న జరిగిన బాచుప్పల పురాతన శివాలయ పునర్నిర్మాణ పూజలకు హాజరైన శ్రీ కమల్ నారాయణ్ రాఠీ, శ్రీమతి లీలావతి రాఠీ దంపతులు ముందుగా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని శివయ్య ఆశీస్సులు పొందారు. అనంతరం బాచుప్పలకు చేరుకున్న ఆదర్శ దంపతులకు బాచుప్పల గ్రామ ప్రజలు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలకగా భక్తుల కోలాటాల మధ్య ఊరేగింపుగా శివాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ రామలింగేశ్వర స్వామికి విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం ఆలయ జీర్ణోద్ధరణలో భాగంగా ఆలయ మండపంలో జరిగిన హోమంలో పాల్గొని హవిస్సు సమర్పించారు. ఈ సందర్భంగా పునర్నిర్మాణానికి తమ వంతు సాయంగా తొలి విడత సాయాన్ని చెక్ రూపంలో ఆలయ చైర్మన్కు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ పుణ్య దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశంకర గురూజీ మాట్లాడుతూ నా మాటపై నమ్మకంతో శివాలయానికి చేస్తున్న సేవలకు రుణపడి ఉంటానని అన్నారు. పరిస్థితుల్లో గుడి కట్టాలి అని గట్టి సంకల్పం తీసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి మొన్న మేము గుడికి పిలిచి శివరాత్రి రోజు పిలిచాను, ఎమ్మడి తీసుకొచ్చాను వీడికి, మీకు నచ్చితే చేయండి అని చెప్పాను. వచ్చిన తర్వాత ఏడ్చారు వాళ్ళు, కళ్ళ పొంట నీళ్ళు వచ్చి ఏడ్చి ఎమ్మడే గుడికి ఒప్పుకున్నారు. ఎందుకంటే భగవంతుడు 2 కార్యక్రమాలు చేపించాడు. ఒకటి అద్భుతమైన పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం కట్టించాడు, రెండోది మళ్ళీ మీ రామలింగేశ్వర క్షేత్రం గుడి కూడా కట్టించబోతున్నారు వాళ్ళిద్దరు. ఈ గుడి నుంచి రేపు దేశంలో ఉన్న దేవాలయాలు అన్ని కట్టబోతున్నాను. అనంతరం శ్రీ కమల్ నారాయణ్ రాఠీ, శ్రీమతి లీలావతి రాఠీ దంపతులు మాట్లాడుతూ 1000 సంవత్సరాల పురాతన శివాలయ పునర్నిర్మాణంలో మమ్మల్ని భాగం చేసిన శ్రీశంకర గురూజీకి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారాలు. మాకు మొన్న శివరాత్రికి ఇక్కడ వచ్చినాం కదా చోటుపల్కు, అప్పుడు గట్టు శంకర్ మాకు చెప్పారు ఇక్కడ మనం వెళ్ళదామని. తొలికొచ్చారు, దేవుణ్ణి చూశాము, చాలా ఆనందించాము. మళ్ళా నాకు ఇట్లా అనిపించింది ఇక్కడ రావాలి, మనం అందరం వచ్చి ఇక్కడ గుడి కావాలి అని మాకు ప్రయత్నం ఉంది అంతే. ఇందులో గట్టు శంకర్ గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు గుడి చేయాలని. అంటే నేనన్నా తప్పకుండా మీతోటి నేనున్నా. అందుకే ఓం నమ శివాయ, ఓం నమ ఓం నమ ओम नमः शिवाय। मेरे को यहाँ के बहुत संतोष हुआ। आप सभी में प्रेम भाव है मंदिर के प्रति, बहुत ही अच्छा लगा। और मैं आशा करता हूँ कि अभी शंकर गुरु और चेयरमैन साहब बोले कि अगले कमिंग शिवरात्रि तक मंदिर कंप्लीट हो जाएगा, तो वो इनकी आशा को पूर्ण होने के लिए मैं भी तैयार रहूँगा। सुने, इतना बोल के सबको नमस्कार है, मेरा बहुत बहुत धन्यवाद। కార్యక్రమంలో చివరగా శివాలయ పునర్నిర్మాణానికి ముందుగా వచ్చిన శివపార్వతుల్లాంటి పుణ్య దంపతులను బాచుప్పల గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు.
ఆ పరమేశ్వరుడు ఈ పుణ్య దంపతులను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవించాలని, సనాతన ధర్మరక్షణను ముందుకు తీసుకెళ్లే క్రమంలో తమ సహాయ సహకారాలు అందించాలని కోరుకుందాం. ఓం నమః శివాయ.